హాయ్ చిల్డ్రన్, మనందరికీ తెలుసు మొక్కలు సమస్త జీవరాశులకి ప్రాణాధారాలు. ఎందుకంటే ప్రతి జీవికి అవసరమైన ఆక్సిజన్తో పాటుగా ఆహారాన్ని కూడా మొక్కలు అందిస్తున్నాయి. అంటే ప్రతి జీవి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మొక్కలపై ఆహారానికి ఆధారపడుతూ ఉన్నాయి. ఆకుపచ్చటి మొక్కలు తమలో ఉన్న పత్రహరితం సహాయంతో సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ని, నీటిని ఉపయోగించుకుని కిరణజన్య సంయోక్రియలు జరుపుకుంటున్నాయి. మరి చిల్డ్రన్, మన ప్రకృతిలో చూస్తే ఆకుపచ్చని మొక్కలే కాదు, వాటితో పాటుగా ఎన్నో వర్ణాలతో ఉన్న పత్రాలు కలిగిన మొక్కలు కూడా ఉన్నాయి. మరి వీటిలో పత్రహరితం ఉంటుందా? ఇవి కిరణజన్య సంయోక్రియను జరుపుకోగలవా? మరి ఈ ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకోవడానికి మనం ఒక కృత్యాన్ని చేద్దాము. ఈ కృత్యాన్ని చేయడానికి కావలసినవి కొన్ని ఆకుపచ్చని పత్రాలు, మరికొన్ని ఆకుపచ్చగా లేని పత్రాలు. ఇక్కడ నేను పర్పుల్, పింక్ పత్రాలు తీసుకున్నాను. వీటితో పాటుగా పరీక్ష నాలుక, నీరు, డ్రాపర్, అయోడిన్ ద్రావణము. ఏదైనా పదార్థంపై అయోడిన్ వేసినప్పుడు ఆ పదార్థము ముదురు నీలి రంగులోకి మారినట్లయితే పిండి పదార్థం ఉనికి నిర్ధారణ అవుతుంది. మొదటిగా ఆకుపచ్చని పత్రాలను తీసుకుని వాటికి కొద్దిగా నీటిని కలిపి మెత్తటి ముద్దగా నలిపి ఆ పత్రరసాన్ని 2 పరీక్ష నాళికలలోకి తీసుకున్నాము. ఇదే విధంగా పింక్ కలర్ పత్రాల నుండి కూడా పత్రరసాన్ని సేకరించి 2 పరీక్ష నాళికల్లోకి తీసుకున్నాము. అదే విధముగా అయోడిన్ కూడా ఒక పరీక్ష నాళికల్లోకి తీసుకుందాము. చిల్డ్రన్, ఒకసారి పరీక్ష నాళికలలోని పత్రరసాల మరియు అయోడిన్ రంగును పరిశీలించండి. మొదటి 2 పరీక్ష నాళికలలో ఆకుపచ్చని పత్రాల నుండి సేకరించిన పత్రరసము ఆకుపచ్చగా, తరువాత 2 పరీక్ష నాళికలో గులాబీ రంగు పత్రాల నుండి సేకరించిన గులాబీ రంగు పత్రరసము, చివరి పరీక్ష నాళికలో అయోడిన్ బ్రౌన్ కలర్లోనూ ఉంది. చిల్డ్రన్, మరి ఒక్కో రకపు పత్రరసాన్ని 2 పరీక్ష నాళికల్లోకి ఎందుకు తీసుకున్నాము అంటే, మనము అయోడిన్ పరీక్ష చేసినప్పుడు మారిన రంగును అంతకు ముందు ఉన్న పత్రరసం రంగుతో పోల్చడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనము ఒక పరీక్ష నాళికలో ఉన్న ఆకుపచ్చని పత్రరసానికి అయోడిన్ కలుపుతున్నాము. అయోడిన్ కలుపుతున్నప్పుడు ఈ పత్రరసము నెమ్మదిగా ఆకుపచ్చని రంగు నుండి ముదురు నీలి రంగులోకి మారుతుంది, పిండి పదార్థం ఉనికిని నిర్ధారిస్తూ. జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు ముదురు నీలి రంగులోకి మారిన పరీక్ష నాళికను అయోడిన్ కలపని ఆకుపచ్చని పత్రరసం గల పరీక్ష నాళికతో పోల్చి చూద్దాం. చిల్డ్రన్, కలర్ చేంజ్ గమనించారు కదా? ఇప్పుడు మనము ఒక పరీక్ష నాళికలోని పింక్ కలర్లో ఉన్న పత్రరసానికి అయోడిన్ కలుపుతూ మారుతున్న రంగును పరిశీలిద్దాము. చూడండి చిల్డ్రన్, ఇది కూడా పిండి పదార్థ ఉనికిని నిర్ధారిస్తూ ముదురు నీలి రంగులోకి మారింది. దీనిని కూడా అయోడిన్ కలపని పింక్ కలర్లో ఉన్న పత్రరసంతో పోల్చి చూస్తే కలర్ చేంజ్ తెలుస్తుంది కదూ. చిల్డ్రన్, ఇది ఆకుపచ్చని పత్రరసము. ఇది అయోడిన్ పరీక్ష చేసినప్పుడు ముదురు నీలి రంగులోకి మారి పిండి పదార్థ ఉనికిని నిర్ధారిస్తున్న ఆకుపచ్చని పత్రరసము. అలాగే ఇది గులాబీ రంగు పత్రరసము. ఇది అయోడిన్ పరీక్ష చేసినప్పుడు ముదురు నీలి రంగులోకి మారి పిండి పదార్థ ఉనికిని నిర్ధారిస్తున్న గులాబీ రంగు పత్రరసము. ఇక్కడ చూసారు కదా అయోడిన్ రంగు. చిల్డ్రన్, ఈ పరిశీలన బట్టి మనకు ఏం అర్థమవుతుంది? ఆకుపచ్చగా ఉన్న పత్రాలు మాత్రమే కాదు, ఆకుపచ్చగా లేని పత్రాలు కూడా కిరణజన్య సంయోక్రియను జరపగలవు. ఎందుకంటే ఆకుపచ్చగా లేని పత్రాల్లో కూడా పత్రహరితం ఉంది. కానీ ఈ పత్రాలలో ఉండే ఎరుపు, నారింజ ఇంకా మిగతా వర్ణద్రవ్యాలు ఈ ఆకుపచ్చ పత్రహరితాన్ని కప్పివేసి మనకి పత్రాలు ఆకుపచ్చగా కనిపించకుండా చేస్తున్నాయి అంతే. కానీ యాక్చువల్గా ఆ పత్రాల్లో కూడా పత్రహరితం ఉంది. అందువల్ల అవి కిరణజన్య సంయోక్రియను జరపగలవు. సో చిల్డ్రన్, మీకు అర్థమైంది కదూ, ఆకుపచ్చని పత్రాలతో పాటుగా మిగతా వర్ణద్రవ్యాలలో ఉన్న పత్రాలు కూడా కిరణజన్య సంయోక్రియను జరపగలవు.